క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంరక్షకుడు అనేటువంటి పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. నేను ప్రతిరోజు ఏదో ఒక పనికి బయటకు వెళ్తూ వస్తూ ఉంటాను. కొన్నిసార్లు ఎక్కువ దూరం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని విభిన్న అనుభూతులను ఎదుర్కొంటూ ఉంటాను. మార్గంలో కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నట్టు, మరికొందరు యాక్సిడెంట్ పాలై చనిపోయి దిక్కుతోచని స్థితిలో ఉండడం గమనించాను. మరికొన్నిసార్లు త్రుటిలో తప్పిన ప్రమాదాలను నేను ఎదుర్కొన్నాను. ఇటువంటి సందర్భాలను ఎదుర్కొన్నప్పుడు ఒక్క క్షణం గుండెలో భయం. నా దేవా, నా యేసయ్యా అంటూ మనసులో బిగ్గరగా ప్రార్థించుకొని అట్టి స్థితి నుండి తప్పించినందుకు ఆయన చేసిన సహాయానికి వేలాది స్తుతులు చెల్లిస్తూ ఉండిపోతాను. ఇది నాకు కలిగిన ఎన్నో అనుభవాల్లో ఒకటి. బహుశా ఇటువంటి అనుభవాలు మీకు కూడా కలిగి ఉండవచ్చు. విమానాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, వేగంగా వాహనంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, ఇటువంటి సమయాల్లో క్షణంలో జరిగిపోయే విపత్తు నుండి తప్పించబడినప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని వారు ఎవరు ఉండరు. కానీ ఆ తప్పించబడిన అనుభవం మనందరికీ జీవితకాలం గుర్తుంటుంది. ఇది వాస్తవం. ఫిలిష్తీయులపై యుద్ధంలో దేవుని సహాయాన్ని చవిచూసిన తరువాత దావీదు తాను రక్షించబడిన తీరును వివరిస్తూ మహా జలరాశులలో నుండి తీయబడినట్లుగా పోల్చి చెప్పాడు. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనంలో, ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసెను అని అంటున్నాడు. స్వయాన దావీదు జీవితము, అతనితో ఉన్న మనుష్యుల జీవితము అతని శత్రువుల నుండి తీవ్రమైన ప్రమాదంలో ఉన్నప్పుడు, అంటే ప్రమాదపు అంచుల నుండి దేవుడు దావీదును అద్భుతమైన రీతిగా తప్పించాడు. అనుక్షణం దేవునితో ఆనందించే దావీదు తన అనుభవాన్ని వివరిస్తూ సమూయేలు 2వ గ్రంథము 22:20లో అంటాడు, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను అని అంటాడు. హల్లెలూయా! ఎంతటి గొప్ప అనుభవం దావీదు కలిగి ఉన్నాడు కదా. ఏదో నన్ను కాపాడాలి కాబట్టి దేవుడు కాపాడడం లేదు, కానీ ఆయన కాపాడాలనుకుంటున్నాడు కాబట్టే నన్ను అనుదినం అనుక్షణం కాపాడుతున్నాడు అని నేను గ్రహించినప్పుడు నా హృదయంలో గొప్ప ఆనందం కలిగింది. మరి మీ అనుభవం ఎలా ఉంది? ప్రియమైన స్నేహితులారా, జీవితంలో శ్రమలు మనలను ముంచెత్తుతున్నప్పుడు మన సంరక్షకుడైన దేవుడు మన శ్రమలను చూస్తూ ఉన్నాడని, మనలో ఆయన ఆనందించువాడై ఉన్నాడు కాబట్టి మనకు కావలిగా ఉంటూ మనలను రక్షిస్తాడనే ఆలోచన మనకు గనక ఉంటే మనం నిశ్చింతగా విశ్రమించవచ్చు అనే సంగతిని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమెన్.